మార్చి 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2వ తేదీ నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై సమీక్షలు పూర్తయ్యాయి. పలు కాలేజీల్లో విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడంతో, వారి హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారుల మాటలు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా కళాశాల నుంచి హాల్ టికెట్లు రాకపోవడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. చివరి నిమిషంలో ఇలా తమ ఆర్థిక లావాదేవీల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే కళాశాల యాజమాన్యంపై ఒక్కసారి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆయా కళాశాలలో చదివే విద్యార్థుల సంఖ్య, హాల్ టికెట్ తీసుకున్న వారి సంఖ్యలో తేడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే వారి గుట్టు రట్టవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సమయం అతి తక్కువ ఉంది కాబట్టి వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలంటూ వేడుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.